హాయ్ లవ్ స్టోరీ మనందరికీ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. అందులోనూ లవ్ స్టోరీ ఎక్స్పర్ట్ శేఖర్ కమ్ముల గారి దగ్గర నుంచి వస్తున్న మూవీ. అందులోనూ శేఖర్ కమ్ముల గారు, నాగ చైతన్య, సాయి పల్లవి అంటే క్రేజీ కాంబినేషన్. సో ఈ మూవీ కోసం చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇక ఈ వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. సెప్టెంబర్ 24th లవ్ స్టోరీ గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ శేఖర్ కమ్ముల గారు అండ్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్. చాలా రోజుల తర్వాత. సో మేము కూడా మీ అందరినీ చాలా మిస్ అయ్యాం. సో ఇది నాకు చాలా నచ్చిన ఫ్రేమ్. ముగ్గురు కూడా నా ఎక్స్ట్రీమ్ ఫేవరెట్స్. అండ్ మీ అందరిలో నాకు బాగా నచ్చే క్వాలిటీ, సేమ్ క్వాలిటీ, సింప్లిసిటీ. సో సింపుల్గా ఉంటే నేను తొందరగా అట్రాక్ట్ అవుతాను. సో నాకు ఇంటర్వ్యూ చేయడం మాత్రం నిజంగా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతున్నాను. సో ఇక సినిమాలోకి వెళ్దాం. సో లవ్ స్టోరీ అనే సినిమా వస్తుంది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల గారి కాంబినేషన్ అనగానే అందరూ ఒక స్వీట్ సర్ప్రైజ్కి, షాక్కి గురయ్యారు. సో మీ హీరో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో నాగ చైతన్య గారు అంత కంప్లీట్గా ఎలా మౌల్డ్ అవుతారు అని అనిపించింది విన్నప్పుడు. మీరు శేఖర్ గారు వచ్చి సినిమా చేద్దాం అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శేఖర్ గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. బికాజ్ నాకు ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బాగా ఇష్టం, ఆయన క్యారెక్టరైజేషన్స్ ఎలా కన్సీవ్ చేస్తారో బాగా ఇష్టం. అండ్ నేను ఒకటైతే కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, ఏ యాక్టర్స్ అయితే శేఖర్ గారు సినిమాలో చేశారో దే ఆల్వేస్ సినిమా తర్వాత దే బికమ్ బెటర్ యాక్టర్స్. ఏదో నేర్చుకుంటారు ఆ ప్రాసెస్లో. సో I wanted to experience that journey, so felt very happy. Shekhar garu, when he reached out and said, love story idea చెప్పినప్పుడు. ఈ సినిమాలో నాకు మెయిన్ ఏంటి ఎక్సైటింగ్ పాయింట్ అంటే, శేఖర్ గారు రెండు చాలా క్రూషియల్ టాపిక్స్ టచ్ చేశారు ఈ సినిమాలో. కాస్ట్ అండ్ జెండర్ ఇష్యూ. అది నాకు ఎప్పటి నుంచో మనసులో ఉండింది. మామూలుగా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను, లేదా టీవీ కొన్ని న్యూస్ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఇట్ వాస్ పెయిన్ఫుల్. And finally నాకు when I got an opportunity to be a part of that story, I felt good. లేదు, మనం కూడా వాయిస్ అవుట్ చేయాలి, we should be more open about it, ఒక అవేర్నెస్ లా క్రియేట్ చేయాలని. సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్. నాకు ఈ రెండు ఫ్యాక్టర్స్, శేఖర్ గారితో పనిచేయడం అండ్ ఏవైతే ఆ రెండు ఇష్యూస్ శేఖర్ గారు టచ్ చేశారో అవి నాకు సరిపోయినాయి టు గెట్ ఇన్స్పైర్డ్. ఓకే. సో సాయి పల్లవి, మీరు శేఖర్ గారు సెకండ్ మూవీ అని స్టోరీ వినకుండా యాక్సెప్ట్ చేశారా, లేదంటే స్టోరీ విన్నాకే యాక్సెప్ట్ చేశారా? శేఖర్ గారు ఎప్పుడు స్టోరీ చెప్తేనే దాని తర్వాత అడుగుతారు. సో వచ్చి స్క్రిప్ట్ చెప్పాకే యాక్సెప్ట్ చేశారా? అది చదివాను, శేఖర్ గారు నరేట్ చేశారు. దాని తర్వాత ఎవరినో చెప్తారు. సో అంత క్యారెక్టర్స్ అని, నా క్యారెక్టర్ మాత్రం కాదు, ఫిల్మ్లో ఉన్న అందరి క్యారెక్టర్స్ని చాలా ఫ్లెష్ అవుట్ చేసి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, వాళ్ళు థాట్ ప్రాసెస్ ఉంటుంది, అంత కరెక్ట్గా ఉందా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే కొన్ని సందర్భాల్లో యాక్టర్స్ పలానా డైరెక్టర్ అంటే స్టోరీ వినకపోయినా సరే నేను చేసేస్తాను అన్నంత. నేను కూడా అలాగే. బట్ శేఖర్ గారు ఎప్పుడు హీల్ చెక్ పల్లవి గాట్ టు డూ దిస్. నేను 3-4 years నుంచి నాకు చాలా ఏమైనా డౌట్ ఉంటే నేను శేఖర్ గారిని అడిగి, ఇది చేయనా, ఇది చేయకూడదా, ఇలా ఉంటే హీల్ టెల్ మీ. సో ఐ నో తను చెక్ చేస్తారు, పల్లవి కరెక్ట్గా చదివిన తర్వాత చెప్పాలని తను కూడా అనుకుంటాను. అందుకే నేను, లేదంటే అడిగే ముందే నా మైండ్లో ఉంది, శేఖర్ గారు పిలిచారు డెఫినెట్గా చేయాలి నాకుంది, బట్ స్టిల్ ఐ హాడ్ టు రీడ్. సో శేఖర్ గారు, మీ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ సెలెక్షన్ చాలా డిఫరెంట్గా చేస్తారు, ప్లస్ ఆ క్యారెక్టర్కి 100% యాప్ట్ అనిపిస్తారు సినిమా చూసాక. సో లవ్ స్టోరీ విషయంలో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ పల్లవి అయితే బేసిక్గా ఒక జర్నీ ఉంది ఫిదాలో. సో ఐ నో తెలంగాణ మాట్లాడింది, ఐ నో వాట్ హర్ స్ట్రెంగ్స్ ఆర్, లైక్ హౌ షీ కెన్ how she can act in terms of lot of shades భానుమతిలో చూసాము. కానీ యాక్చువల్లీ నాకు తెలిసి భానుమతి ఫిదాలో ఇట్స్ యాక్చువల్లీ ఒక పర్సన్కి ఈజియర్ క్యారెక్టర్. అది 1 dimension ఉంటుంది. ఆమె కోపం వస్తే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది. రెండు ఎక్కువ ఇంటర్నల్గా స్ట్రగుల్, అట్లా టర్మాయిల్ ఉండదు అనమాట. సో అలాంటిది, కానీ ఆమెలో చాలా చేయగలుగుతుంది షేడ్స్. సో ఐ థాట్ ఈ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్, ఒక లేయర్స్ ఉన్న క్యారెక్టర్. సో ఐ థాట్ అండ్ కంప్లీట్లీ డయామెట్రికలీ ఆపోజిట్ టు భానుమతి. సో అది సెటిల్డ్గా ఉండాలి, ఒక పెయిన్ ఉంటుంది. సో అది దాచిపెట్టి చేయాలి. అండ్ దెన్ అగైన్ మామూలుగా ఉండాలి అన్నమాట. సో అలాంటి షేడ్స్ ఉన్నది కాబట్టి ఐ థాట్ ఒక మంచి పర్ఫార్మర్ కావాలి, అందుకే సాయి పల్లవి అనుకున్నాను. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఇందులో నేపథ్యం ఫిట్నెస్ డాన్స్ అన్నమాట. సో జుంబా, సో అది కూడా ఉండేసరికి ఇంకా న్యాచురల్గా ఐ థాట్ షీ ఇస్ ద పర్ఫెక్ట్ ఫిట్.
సో ఈ 2 ఇష్యూస్తో తనని సెలెక్ట్ చేశాను. అండ్ ఐ నో అంటే ఈ పాటికి నేను తను ఎలా చేస్తాను నేను గెస్ చేయగలుగుతాను జనరల్. సో ఐ థాట్ దట్స్ వై ఇట్ వాజ్ థింగ్. నాగచైతన్య అనేది కొంచెం అంటే బికాస్ దిస్ ఈజ్ ఒక అప్రెస్ సెక్షన్ నుంచి, ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చిన ఒక చాలా స్ట్రగ్లింగ్, డిస్క్రిమినేషన్ గురవబడ్డ, వివక్షకి గురవబడ్డ ఒక పాత్ర, ఒక కుర్రోడి పాత్ర. అలా అతను వచ్చి తన స్ట్రగుల్లో పాటుగా సిటీకి వచ్చి సర్వైవ్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గా తనను నిలబడుకునే పాత్ర. సో ఇక్కడ ఫస్ట్ నేను రిప్రజెంట్ చేసేది చాలా కొత్త రిప్రజెంటేషన్. అంటే తెలుగులో చాలామంది అంటే మనం ఒక అమెరికా నుంచి వచ్చాడో, కాలేజ్ స్టూడెంటో, చాలా రిచ్ అబ్బాయో, లేకపోతే ఇట్లాంటి నేపథ్యంలో ఇలా చాలా వస్తున్నాయి. ఈ మధ్య ఒక సర్వైవల్కి, ఎగ్జిస్టెన్స్కే స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్ హీరోగా, అండ్ ఈ నేపథ్యం ఉన్న హీరోగా రావట్లేదు బేసిక్గా. అలాంటి ఒక క్యారెక్టర్లో ఒక మంచి ఒక లవర్ బాయ్, ఒక జనరలీ సొఫిస్టికేటెడ్ ఇమేజ్ ఉన్న, అంటే అలాంటి పాత్రలు చేశాడు ఎక్కువ. అలాంటి ఇమేజ్ ఉన్న ఇతను పెట్టి చెప్తే ఆ కనెక్ట్ ఈజీగా, అంటే అది చాలా అంటే కొత్తగా ఉంటుంది అనుకున్నాను. అంటే ఈజీగా చెప్పగలుగుతాం. అలాంటి స్టోరీలు చెప్పట్లేదు ఈ మధ్య రావట్లేదు. సో ఐ థాట్ హీ విల్ బి గుడ్. అండ్ ఆల్సో తన ఆనెస్టీ, అంటే ఫేస్ తను మాట్లాడుతుంటే యాక్చువల్లీ సినిమాలో తను చేసిన క్యారెక్టర్స్కి తను పర్సనల్గా తను చూసి మాట్లాడుతున్నట్టుకి చాలా తేడా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ అది నాకు అవే రిటైన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. అది న్యాచురల్గా మాట్లాడుతుంటాడు, నవ్వుతాడు మంచిగా, అంటే లైక్ ఆ స్మైల్ అండ్ ఆనెస్టీ ఉంటుంది మంచి, అంటే చూడగానే అప్రోచబుల్ అనిపిస్తుంది. సో ఐ థాట్ ఈ క్యారెక్టర్స్ రిటైన్ చేసి ఏదైతే సొఫిస్టికేషన్ ఉన్నాయో అవన్నీ లేకుండా అంటే తన ప్రాబ్లీ ఫెరారీ కూడా డ్రైవ్ చేస్తారు, కానీ నేను చీపురు పట్టించాను నాకు ఎవరన్నా. సో దట్ వాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఫన్. అంటే చాలా తను ఎలా తీసుకున్నాడు, ఎలా అంటే అది రిటైన్ చేసి చేశాను అన్నమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ నేను ఐ సా జస్ట్ ద ఆనెస్టీ ఇన్ హిమ్. అది ఫస్ట్ క్రియేటివ్ అసలు. అండ్ తను ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఈ పాత్రకి అనేది మీరు చూసి చెప్పాలి విషయం. సో చాలా హార్డ్ వర్క్ చేసి చాలా. సో ఇంటర్వ్యూలో నాగ చైతన్యం చూసి క్యారెక్టర్ అనుకున్నారు, రాశాను అంటున్నాను కదా, యాంకర్స్ని కూడా చూస్తారా ఇంటర్వ్యూస్లో? అప్పుడప్పుడు యాంకర్స్ని కూడా చూసి మాకు కూడా అవకాశాలు ఇస్తే నాగ చైతన్య గారు అన్నట్టు అసలు వదులుకోమా. శేఖర్ గారు డైరెక్షన్ టీం ఉంది, అందరినీ ఎక్కడైనా నేను యాక్చువల్లీ ఫిదా చేసే నేను కూడా ఫిదా నన్ను పిలిచే ముందు చెప్పారు డి షోలో ఉన్నప్పుడు, లేదంటే తమిళ షో ఏదో ఒకటి చేసేటప్పుడు ఆల్రెడీ డి షోలో తనని చూసి మేము బైఫెక్ బ్యూటిఫుల్ కి అడిగాం యాక్చువల్. తను అప్పుడు మెడిసిన్ చేస్తుంది యాక్చువల్. శేఖర్ గారు పట్టుకుంటాం మా టీం బాగా. అంటే కొత్త వాళ్ళని ఎక్కడెక్కడ ఉంటే మా ప్రివిలేజ్ అనుకుంటాను. అంటే మాకు సూట్ అయితే నేను ఇప్పుడు ఒక రూమ్లో నేను ఏదైనా ఆడిషన్ చేస్తుంటే రూమ్ అంటే నేను బయట తర్వాత మా అసిస్టెంట్స్ వచ్చి అడుగుతాను. నేను నాకేంటంటే అరే సెలెక్ట్ కుదిరిందా అని నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. నా ప్రివిలేజ్ అనుకుంటా. వాళ్ళేమో శేఖర్ కమల్ సినిమాకి సెలెక్ట్ అవ్వాలని వాళ్ళకంటే ఎక్కువ నాకు ఉంటుంది, మీకంటే ఎక్కువ మీరు యాక్ట్ చేయాలనుకుంటే మీకంటే ఎక్కువ భయం నాకు ఉంటుంది. మీరు ఫిట్ అయితే బాగుంది అనుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత అవ్వలేదంటే మళ్ళీ జర్నీ ఒకటి. సో అది నా ప్రివిలేజ్ కూడా. అంటే మీరు సూట్ అవ్వాలి, సినిమా బాగుండాలి అట్లా అని కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే నేను రాసేది క్యారెక్టర్స్ ఇప్పుడు బాగా పొడుగు ఉండాలి, ఈ అలాంటి ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ తోటి ఎక్కువ రాయను. నా మైండ్లో ఏదో ఉంటుంది, ఆ యాక్టర్ కనిపిస్తే తీసేసుకుంటా. అది ఎవరు రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అయిన రోజులు కూడా ఉన్నాయి. సో అది నా హెడ్లో ఉంటుంది. మా టీం కమ్యూనికేట్ చేస్తాను, వాళ్ళు పట్టుకుంటారు. ఓకే. జనరల్గా ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో హీరోస్ అందరూ కొంచెం సింపుల్గా మూవ్ అవుతూ న్యాచురల్గా రెగ్యులర్ క్యారెక్టర్సే కదా. పాపం నాగ చైతన్యకి అంత కాంప్లికేటెడ్గా జుంబా ఇన్స్ట్రక్టర్గా అలా ఎందుకు డిసైడ్ చేశారు? అదే ఛాలెంజ్, యాక్టర్స్కి అదే కావాలి యాక్చువల్లీ. ఎంత ఛాలెంజ్ ఉంటే అంత. అంటే తినే రోజు సీన్ అసలు అంటే సీన్ సింపుల్గా ఉంటే వాళ్ళు ఎక్సైట్ అవ్వరు. ఏదన్నా ఒక తన రియల్ లైఫ్కి దీనికి అతను అట్లీస్ట్ మేమందరూ ఒక ఎక్స్పీరియన్స్ని కనెక్ట్ చేసి ఇక్కడ ప్లే చేస్తాం కదా. న్యూ అంటే యాక్టర్ అనేవాడే వేరే చేయాలని చూస్తాను. డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ కైండ్స్. సో కాంప్లెక్సిటీ ఎంత ఉంటే అంత మంచి. డాన్స్ ఉంది, మళ్ళీ ఒక పెయిన్ ఉంది, ఒక హ్యాపీనెస్ ఉంది, ఒక స్ట్రగుల్ ఉంది. ఇవన్నీ ఎన్ని షేడ్స్ ఉంటే అంత కంప్లీట్ కదా. సో దే లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సింపుల్ అయితే కష్టం యాక్చువల్లీ. సింపుల్ ప్లే చేయడమే ఇంకా డిఫికల్ట్ కూడా యాక్చువల్లీ, అంటే ఒప్పించడం. ఓకే. సో మరి జుంబా ఎంత పర్ఫెక్ట్ అయ్యారా మొత్తం సినిమా అయ్యాక? జుంబా అనేది పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టరైజేషన్ అంతే. అది షూటింగ్ స్టార్ట్ చేసే ముందు కపుల్ ఆఫ్ టైమ్స్ ఒక జూంబా సెంటర్కి వెళ్ళి అబ్జర్వ్ చేసాం ఆ స్టైల్ ఎలా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఒక జూంబా ఇన్స్ట్రక్టర్తో కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అవన్నీ కొంచెం అలవాటు చేసుకున్నా. సో ఆ సీక్వెన్సెస్ వరకు అంతే. ఎస్ బట్ ఆఫ్టర్ దట్ కంటిన్యూ చేయలేదు.
ఓకే. సో ట్రైలర్లో మీ క్యారెక్టర్ చూసిన తర్వాత మీ పాత సినిమాలకు సంబంధించిన ఎటువంటి థింగ్స్ కానీ మీలో కనిపించకుండా ఒక కొత్త చైతన్యాన్ని ఆ సినిమాలో హీరోని చూస్తున్నట్టు అనిపించింది. సో నాకు తెలిసి పాత యాక్టింగ్ ఎవ్రీథింగ్ మేనరిజమ్స్ అన్ని అన్లర్న్ చేశారా ఈ క్యారెక్టర్? 100%. అది శేఖర్ గారు ఆయన నిజంగా ఆయన నాకు ఆ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆయన చాలా కాన్షియస్గా ఆయన వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ ఇది ఏదో ఒక మేనేజరిజం చేస్తే సడన్గా సార్ ఇది కొంచెం ఫెమిలియర్గా ఉంది అండ్ దే మేడ్ మీ కాన్షియస్. సో అది వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా డీటెయిల్లోకి వెళ్ళి ఈ క్యారెక్టర్కి ద మోస్ట్ రియల్ వే పాసిబుల్ ఆ అప్రోచ్ తీసుకొని చేసాం. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా. మామూలుగా ప్రీవియస్ మూవీస్లో ఎక్కడో ఒక చోట చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాము, లేకపోతే కొంచెం కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ చేస్తాము. అది ఒక హ్యాబిట్లా అయిపోయింది. బట్ ఈ సినిమాలో అదంతా అన్లర్న్ చేసుకొని ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ నీడెడ్, నిజంగా ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఆ అప్రోచ్ తీసుకున్నాం. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఈ ఆపర్చునిటీ నాకు ఈ స్టైల్ ఆఫ్ వర్కింగ్, ఈ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ సినిమానే నేను ఫాలో అవుతాను. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ సాయి పల్లవి, మీరు చేసే మూవీస్ అంటే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక రెస్పెక్ట్ అవ్వచ్చు, ఒక ఇంప్రెషన్ ఉంది, తను సంథింగ్ ఏదో బాగుంటేనే ఆ సినిమా ఒప్పుకుంటుంది అన్నది మీరు ఇప్పటివరకు క్యారీ చేశారు ఆ ఇమేజ్ని. సో లవ్ స్టోరీ విషయంలో మీరు అలా ఏం లేదు, క్యారెక్టర్ మంచిగా ఉంది అందుకే అది బోత్ 50-50 అలానే ఉంటుంది. సో లవ్ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి మీరు కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? అది ఐ థింక్ అమ్మాయిలు చాలా మంది బయట చెప్పాలి బట్ చెప్పే పరిస్థితిలో ఉండేలా చెప్పుకోలేక ఉండే పరిస్థితిలో అలా ఒక సిచ్యువేషన్ ఉందా. సో నేను అది చదివేటప్పుడు నేను ఆ క్యారెక్టర్లో నన్ను చూసాను. సో ఐ థాట్ ఇది నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఇలా ఒక ఫిల్మ్ చూసుంటే వేరేలాగో ఉంటుందేమో అని ఆలోచించే దోస్ డేస్ ఆర్ ఆల్సో దేర్. సో ఇది నేను నా చిన్న పల్లవికి చేసే ఒక థింగ్. అండ్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. మన చాలా విషయం అనుకుంటున్నాము, మనకే చెప్తుంటాము ఇది చిన్న విషయం ఇలా వదిలేయండి, లేదంటే మనం ఎవరైనా దగ్గర ఏమైనా బ్యాడ్ మాట ఈ కాస్ట్ డిఫరెన్స్ గురించి, లేదంటే ఒక్కొక్క పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా మనం అలాగే చెప్పి వెళ్తున్నాం క్యాజువల్గా. అది మన ఎవ్రీడే లైఫ్లో అది చెప్పి వెళ్ళిపోతాం. అది మన బిహేవియర్లో ఉందని కూడా మనకు తెలీదు. బట్ సో అది ఈ ఫిల్మ్ తర్వాత మనకి తెలుస్తుంది. అందరికీ అట్లీస్ట్ క్వశ్చన్ అడుగుతారు, పెద్ద డిఫరెన్స్ వస్తుందేమో బట్ నెక్స్ట్ టైం నుంచి మనం అలా చేసేటప్పుడు ఇది తప్పు కదా అలా ఒక థాట్ వస్తుందా. సో ఇలా ఒక ఫిల్మ్లో డెఫినెట్గా టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ బీ అన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ హెల్ప్ షేర్ అండ్ ఎక్స్పీరియన్స్, అది చాలా ఇంపార్టెంట్. సో ఐ వాజ్ మోర్ దెన్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో లవ్ స్టోరీ అనే టైటిల్ విన్నప్పుడు మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే. ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు వరకు మీ టైప్ ఆఫ్ ఒక క్యూట్, ఇన్నోసెంట్, న్యాచురల్ లవ్ స్టోరీని చూస్తాము, డిఫరెంట్ లవ్ స్టోరీని చూస్తామని ఎక్స్పెక్ట్ చేసాం. టైటిల్ పెట్టారు, దానికి తగ్గట్టే క్యూట్ పేరుని సెలెక్ట్ చేశారు. ఇందులో మెసేజ్ ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే జనరల్గా లవ్ స్టోరీ అన్నప్పుడు ఆడియన్స్ కూడా కంప్లీట్ ఒక లవ్ స్టోరీ అన్న ఇమాజినేషన్లో ఉంటారు కదా. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అండ్ మెసేజ్ ఇది అంతా ఈ క్యూట్ అది ఇవన్నీ అనుకుని మెసేజ్ పెట్టాను నేను. ఫస్ట్ మెసేజ్ అనుకుని స్టోరీ రాస్తాను, దాని చుట్టూ ఈ క్యూట్నెస్ అంతా వస్తుంది బేసిక్గా. సో అండర్ కరెంట్ ఇప్పుడు ఏదైనా సినిమా నేను ఫస్ట్ అది అనుకుని అట్లా ఒక పాయింట్, ఒక సోల్ అనుకుని దాని చుట్టూ ఈ క్యూట్నెస్ అంతా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు అక్కడి నుంచి ఒక విలేజ్ నుంచి కష్టాలు వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక కంపానియన్షిప్ దొరికిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎలా ట్రావెల్ చేశారు, వాళ్ళ జర్నీ ఎలా లవ్లో పడ్డారు, ఇట్స్ అ లవ్ స్టోరీ. కాకపోతే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది ఏంటి అది ఇష్యూస్ అన్నమాట. సో ఇట్స్ లైక్ ఎవ్రీ లవ్ స్టోరీలో ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది కదా. సో అది ఇందులో ఒక 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని తీసుకొని చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ క్యూట్, హ్యాపీ, మ్యూజికల్ లవ్ స్టోరీ విత్ ఇష్యూస్ బీయింగ్ అడ్రస్డ్. ఓకే, మీరు చెప్తుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, సారీ. ఎక్కడికి వెళ్ళిపోయాను. ఓకే, రెడీ. సో
సో జనరల్గా అమ్మాయిల కోసం సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయి కదా, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం మీరు మొన్న ఈవెంట్లో డైరెక్టర్ గారి కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో వినడానికి మంచిగా అనిపించింది. దాని వెనకాల ఉన్న రీజన్స్ ఉంటాయి కదా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, అంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని. వర్క్ ఫర్ ద క్యారెక్టర్ అంటే ఈ లవ్ స్టోరీ జర్నీ అనేది ఏ సినిమాకి ఈ జర్నీ ఇలా ఇలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ఏ క్యారెక్టర్కి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టలేదు, ఏ క్యారెక్టర్లో ఇంత ఇన్వాల్వ్ అవ్వలేదు, అండ్ ఏ క్యారెక్టర్ నన్ను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో ఇట్స్ అ వెరీ మ్యాజికల్ జర్నీ. నిజంగా స్టార్ట్ టు ఎండ్ ఒకసారి జస్ట్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇట్స్ లైక్ వావ్, ఇట్స్ టూ మెనీ మెమరీస్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో అండ్ శేఖర్ గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఆయన పర్సనాలిటీ అండ్ ఆయన అప్రోచ్, ఆయన ఒక యాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆయన రైటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అండ్ ఏ విషయం ఊరికే జస్ట్ అలా డిసిషన్ తీసుకోరు. ఆయన చాలాసార్లు ఆలోచించి ఒపీనియన్స్ తీసుకొని దెన్ ఈ కమ్స్ టు అ కన్క్లూజన్. సో వెన్ అ మేకర్ ఇంత డెప్త్లోకి వెళ్ళేటప్పుడు మనకు కూడా తెలియని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. దట్ అంత ఆనెస్ట్గా అంత డెడికేటెడ్గా చేసేటప్పుడు వీల్ ఆటోమేటిక్లీ గెట్ పుల్డ్ ఇన్ టు దట్. సో అందుకే అక్కడి నుంచి వచ్చింది, ఆ స్పేస్ నుంచి వచ్చింది. అండ్ అమీర్ ఖాన్ కూడా మాట్లాడుతూ మొన్న చాలా చాలా గ్రేట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మీ పేరెంట్స్కి చెప్పాలి అని అనుకున్నారంటే అంతకన్నా ఒక గ్రేట్ స్వీట్ కాంప్లిమెంట్స్ ఉండదు. అండ్ ఇంకా నాకు వావ్ అనిపించిన థింగ్ ఏంటంటే తనంతట తను మీ ఫంక్షన్కి వస్తా అని అడిగి రావడం. అంత పెద్ద స్టార్ అసలు అమీర్ ఖాన్ అంటే. సో రావడం అదంతా కూడా ఒక వావ్ మూమెంట్ లాగా అనిపించింది చెప్తున్నప్పుడు. అండ్ మీరు కూడా తనతో బాలీవుడ్ మూవీ కోసం 45 days జర్నీ చేశారు కదా, మీకు తనతో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ? ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్, వెరీ మ్యాజికల్. అంటే అది చాలా అన్ప్లాన్గా జరిగింది ఆ సినిమా. అది నాకు ఎలా జరిగింది అసలు బాలీవుడ్ ఎంట్రీ? నేను ఆనెస్ట్గా ప్లాన్ చేయలేదు. అది జస్ట్ ఆయన ఆఫీస్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది అండ్ 1 week తర్వాత నేను ఆయన వెళ్ళి కలిసి ఒక చిన్న ఆడిషన్లా చేశాను. అండ్ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. ఈ ఈవెంట్ కూడా ఆయన రావటం అనేది, ఆయన ఆనెస్ట్లీ ట్రైలర్ చూసి ఎక్సైట్ అయ్యి నాకు ఫోన్ చేశారు క్యాజువల్గా మాట్లాడేటప్పుడు. అలా ఎక్కడో సరే వచ్చేస్తానని ఆయన అనేసారు. సో వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ కేమ్. మీరు తను వచ్చిన అప్పుడు మీరు చాలా కామ్గానే రిజర్వ్డ్గా ఉండగలిగారు, కానీ శేఖర్ గారు మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు స్టేజ్ మీద. చాలా అమీర్ ఖాన్ గారి గురించి తను అనుకున్నవన్నీ చెప్పేశారు. మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే చాలా నాకు అనిపించింది. అంటే హీజ్ అన్ యాక్టర్ స్టార్. అంటే ఆయన ఒక స్టార్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ యాక్టర్ అయ్యి మళ్ళీ ఒక హీ ఫౌండ్ హిజ్ వే. అండ్ లగాన్ నుంచి ఆయన ఇంకో వేరే లెవెల్లో అంటే ఇండియా నేషన్కి తను ఏం చేయగలుగుతాడో, ఏం చేయాలో, సినిమాలు ఏం చేయాలో అన్ని చూపించిన వ్యక్తి. సో అది కంప్లీట్లీ మనకి డైరెక్షనే వేరు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా, ఇన్ టర్మ్స్ ఆఫ్ అతను అవుట్ సైడ్ పర్సనాలిటీ, వాట్ హీ డిడ్ ఫర్ ద సొసైటీ, ఆ సత్యమేవ జయతే వాటర్ ప్రోగ్రామ్ ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్ డేస్లో టాప్లో ఉన్నప్పుడు ఒక 2 years తీసుకుని అందరు బాగా అంటే నలుమూల ఎవ్రీ ఇష్యూని అడ్రస్ చేస్తూ మాట్లాడటం అనేది సామాన్యమైన విషయం. సో ఐ థాట్ హీజ్ అన్ పర్సనాలిటీ దట్ పీపుల్ షుడ్, ఐకానిక్ పర్సనాలిటీ, నిజంగా ఫాలో అవ్వదగిన పర్సనాలిటీ అది. అందుకే ఐ థాట్ నేను జనరల్లీ నా సినిమాల్లో కొద్దిగా తెలుగులో నేను కొంచెం ట్రై చేస్తూ ఉంటాను కానీ ఆయన చెప్పుకోవాలనిపించింది. అంటే వర్చువల్ కనెక్షన్ ఉంటుంది. ఆయన మనకి ఆయన తెలుసు, ఆయనకి మనం తెలియదు. సో వచ్చి మీదరం కూర్చునేసరికి చెప్పాలనిపించింది, అరే మేము కూడా ఇట్లా ట్రై చేసాము, కూర్చునే చేసాము ఇది. సో దట్ వాజ్ వాట్ ఐ వాజ్ టెలింగ్. సో కొన్ని సో ఇట్ వాజ్ అంటే యూ లైక్ టు ఓపెన్ అప్ విత్ పీపుల్ లైక్ దట్. సో జనరల్లీ అది ఆయన ముందు కూర్చునేసరికి సరే లవ్ స్టోరీ కూడా మర్చిపోయి మాట్లాడాను ఆయన. బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అది సత్యమేవ జయతే అన్నది మన దేశంలో టెలికాస్ట్ అయ్యి చేయబడింది. సో అతను హీ మేడ్ ఇట్ పాసిబుల్, సంథింగ్ వెరీ స్పెషల్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇట్ పర్సనల్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆయనకి. సాయి పల్లవి, మీరు రీమేక్స్ చేయడానికి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా, ఏంటి దాని వెనకాల రీజన్? అదేం లేదు, అక్కడ ఫిలిం మనం ఆల్రెడీ చూసాము, చూడకుండా చేయొచ్చు కదా మూవీని. అలా కాదు, జనాలు అందరూ చూస్తారు కదా. సో ఆల్రెడీ అది నచ్చిన మూవీసే మనం రీమేక్ చేస్తాము. ఆల్రెడీ నచ్చిన తర్వాత మళ్ళీ చేసి మనం బాగా చేయలేదంటే అరే రీమేక్ని అలానే వదిలేసే అని కదా, అలా ఏమైనా చెప్తారో ఏంటో ఒక భయం. కొన్నిటి ఎందుకు కొన్నిటి ఫుల్గా బాగా అందరూ ఎంజాయ్ చేయలే కదా, ఫుల్గా అది ఎక్స్ప్లోర్ చేయలే ఒక కథ అలా ఉందంటే
అదే డైరెక్టర్ మళ్ళీ అది నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకొని ఉంటే అది మనం రీమేక్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చాలా బాగా అండ్ కొన్ని మూవీస్ అలా ఒక మ్యాజిక్తో అయిపోతుందా, ఆ మ్యాజిక్ని మనమే మళ్ళీ క్రియేట్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క టేక్ ఓకే అవుతుంది, దాని తర్వాత మనమే ఇలాగే మళ్ళీ యాక్ట్ చేయాలంటేనే మనకి చాలా కష్టం. సో అంటే అది లైఫ్ లాంగ్ డెసిషనా? ఇంకా రీమేక్స్ అదే నేను ఇప్పుడు చెప్పినా కదా, అది ఒక ఫిల్మ్ ఏమైనా ఇంకా ఇంప్రూవైజ్ చేసి మనం ఇంకా బెటర్ చేయొచ్చు అలా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదంటే అక్కడ ఏదో మిస్ అయిపోయిన పాయింట్ ఇక్కడ మనం చెప్పి అది ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే మనం అది చేసుకోవచ్చు. ఎందుకంటే అది మన క్యారెక్టరైజేషన్ పెట్టి మనం ఇంకా కొంచెం గ్రో చేయొచ్చు. బట్ అది ఆల్రెడీ చేసి అప్రిషియేట్ చేసి అదన్నీ పెట్టిన తర్వాత కొంచెం భయం, కరెక్ట్గా చేయలేదంటే తప్పు అవుతుందో ఏంటో అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ, అంతే, వేరేం లేదు. రైట్. సో ఈ సినిమాలో మీకు ఆర్టిస్ట్ నాగ చైతన్యం చూసి ఈ విషయంలో బీట్ చేయలేము అని ఏదైనా విషయంలో అనిపించిందా? తను చాలా కూల్. అది నేను అసలు ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఐ కెన్ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ అండ్ బీయింగ్ దట్ వే. ఎందుకంటే తనకి కూడా కొంచెం నైట్ 10 o'clock తర్వాత దాన్ని తనకి కూడా బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది. బట్ నా కోసం అండ్ శేఖర్ గారు ఆల్రెడీ నాతో ఫిదా చేశారు కదా, సో ఓకే 10 o'clock తర్వాత పల్లవి పాపం చిన్నపిల్ల షీ కాంట్ షూట్ అని నాది కంప్లీట్ చేస్తారా, సో నేను నా సజెషన్తో తనది చేస్తారా. హీ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్, బట్ నా కోసం హీల్ లెట్ మీ డూ ద సీన్ ఫస్ట్ అండ్ దెన్ హీల్ సిట్ ఫర్ హిస్ షాట్. సో అదన్నీ ఇంత అండర్స్టాండింగ్గా, సో దట్ వే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ యాజ్ అ కోస్టార్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. జనరల్గా మనకి ఒక చాలా మాట్లాడాలి అప్పుడే ఒక కనెక్ట్ వస్తుంది అని అనుకుంటున్నాం కదా, బట్ విత్ హిమ్ ఐ డోంట్ థింక్ హీ స్పోక్ అంతా కూడా మాట్లాడలే, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్ వెరీ హ్యాపీ వైబ్ అండ్ కంఫర్టబుల్ అరౌండ్ హిమ్. సో అదే నేను తన నుంచి పట్టుకోవాలంటే అదే ఆ కూల్నెస్, అదన్నీ. మీరేం చెప్తారో నాకు తెలుసు ఈ క్వశ్చన్ కదా, మరి ఇంకా అడగటం అది ఆడియన్స్ కూడా తెలుసు. ఏంటి మీరే చెప్పండి. టూ ఇన్నోసెంట్. అదే నో నో నో, ఇప్పుడు తను అదే క్వశ్చన్ నాకేస్తుంది. ఓకే ఓకే, ఆన్సర్ ఏంటో ఇంకా ఎందుకు చెప్పాలి అవసరం లేదు కదా, ఆల్రెడీ తెలిసిన ఆన్సరే కదా అని చెప్తున్నా. సో డాన్స్ విషయంలో అంతే కదా ఆన్సర్? డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ షీ గాట్ సో నేనైతే డాన్స్ అనుకున్నాను, ఇంకేం అనుకోలేదు. డాన్స్ ఐ థింక్ పల్లవికి ఉన్న పేషెన్స్. నేను ఐ డోంట్ నో, షార్ట్ చేసేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను అంటే కొన్ని టేక్స్ మనం నంబర్ ఆఫ్ టేక్స్ చేసాం, ఎందుకంటే ఇద్దరు క్యారెక్టర్స్లో యూనో డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. సో టు గెట్ దోస్ లేయర్స్ కొన్నిసార్లు కొన్ని ఎక్కువ టేక్లు అయ్యేవి. బట్ నేను మానిటర్ వెనకాల వెళ్ళి చూస్తుంటా, యూనో శేఖర్ గారు పల్లవికి చెప్తా ఉంటుంది అండ్ పల్లవి ఈజ్ ఆల్వేస్ రిసెప్టివ్. ఓకే నో ప్రాబ్లమ్, అదే ఎనర్జీతో వెళ్ళి ఇంకో టేక్ చేస్తుంది. సో I thought that was really nice. How sweet. Yeah. Okay. సారంగా దయ్య సాంగ్ చూసినప్పుడు మళ్ళీ ఇంకోసారి అందరినీ మెస్మరైజ్ చేసింది తన డ్యాన్స్ తోటి సాయి పల్లవి. థ్యాంక్ గాడ్ ఈ సాంగ్లో నన్ను పెట్టలేదని మీరు అనుకున్నారా? ఆ సాంగ్ చూసినప్పుడు పొరపాటున అనిపించింది ఆ సాంగ్ చూసినప్పుడు? అది రాసింది జనరల్గా క్యారెక్టర్కి, జనరల్గా ఎక్కడన్నా అక్కడక్కడ కూడా యాడ్ చేయవచ్చు కదా హీరో. అదేంటి అమ్మాయిల పాటకి కంప్లీట్ అమ్మాయిల పాటకి చాలా సీరియస్ సినిమాలో, చాలా సీరియస్ సిచ్యువేషన్ లో అది చాలా అంటే హీరోకి ఎక్కడ ఛాన్స్ లేదు. వేరే ట్రాక్ వెళ్తుంది, వేరే ట్రాక్ వెళ్తుంది తనకి. రేవంత్ వేరే పని చేస్తూ ఉంటాడు. సో ఇట్స్ ఐ థింక్ శేఖర్ గారు అన్నట్టు చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైంలో వస్తుంది. అది జస్ట్ సినిమాటిక్ హై కోసం ఆ పాట పెట్టలేదు, ఒక రీజన్ ఉంటుంది. నాకు కూడా అది అడగాలనిపించింది శేఖర్ గారు, అంటే ఫిదాలో ఒక సాంగ్ అట్లా హిట్ అయింది కదా, సో మళ్ళీ అలానే మన మ్యాజిక్ చేద్దాం అనుకున్నారా? ఐ డోంట్, అంటే సినిమా ఇస్ బిగ్గర్ దెన్ దట్ యాక్చువల్లీ. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది అవసరం అనిపించి ఒక చిన్న సినిమాకి ఒక చిన్న ఫ్లాట్నెస్ వస్తాను దానిలో, అక్కడ అది అవసరమైన పాయింట్ అది. సో దానికోసం అస్సలు చేయలేదు. అండ్ ఆల్సో సారంగధర్య ఇలా హిట్ అవుతుందని ఫిక్స్ చేయలేదు, నాకు ఎప్పటి నుంచో అది రన్ అవుతూ ఉండేది. సో అందుకే ఐ థాట్ ఓకే అది పెడదామని. ఓకే. సో ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కదా, శేఖర్ గారిలో యూనిక్గా అనిపించే క్వాలిటీ ఏంటి? తన డైరెక్షన్లో తన వర్కింగ్ స్టైల్ మీకు అనిపించింది? ఐ థింక్ అది ఆనెస్టీ. ఓకే, ఆనెస్టీ అది తన పర్సనల్ నేచర్ కదా? పర్సనల్ కదా, అంటే ఆనెస్టీ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్, ఆనెస్టీ టువర్డ్స్ రైటింగ్, ఆనెస్టీ టువర్డ్స్ పర్ఫార్మెన్సెస్, దేంట్లో అయినా అది ఒక చాలా ఆనెస్ట్ స్పేస్ నుంచి వస్తుంది. సో ఆ థాట్ ప్రాసెస్ వెరీ ట్రూ టు దట్ పర్టిక్యులర్ ఎమోషన్. మీకు
తన సింప్లిసిటీ, తన అన్నిటి ఒకే సింపుల్ ఒక నోషన్ నుంచి ఒక మామూలు ఆడియన్స్ ఎలా ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో అది యాక్చువల్లీ తను ఆఫ్ స్క్రీన్ ఏదో ఇలానే ఉంటారా. సో తన థింకింగ్ కూడా తను ఎప్పుడు నేను డైరెక్టర్ అలా ఎప్పుడు ఉండదు. నాకు ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, ఐ హ్యావ్ అ మీడియం టు షో వాట్ ఐ రన్నింగ్ ఇన్ మై హెడ్. ఐ థింక్ తన సినిమా చేయలేదంటే కూడా ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ ఐ థింక్ సమాజానికి ఏమైనా డెఫినెట్గా తను he would have done something like this and more, but there's an easier medium for him to connect with a huger audience. And తన సెట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా తను అది అన్నోయింగ్లీ తను అందరికీ అది నేర్పిస్తారు. మీనింగ్ మనం అబ్జార్బ్ చేస్తాము అండ్ అలాగే తన మూవీస్ నుంచి అందరూ అలా విల్ హ్యావ్ దట్ వైబ్. సో సింప్లిసిటీ అండ్ ఐఎమ్ నాట్ రాంగ్ నో. అంటే నేను ఇప్పుడు ఎస్ సార్ నువ్వు చెప్పను. ఆయన yes చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు. నేను yes చెప్తే కరెక్ట్. లేదు తను సరే నవ్వారా, నాకు భయం తప్పుగా చెప్పేసాను తెలుగులో ఏంటి. ఇది నేను చూసేది శేఖర్ గారు అక్కడ మన ఫిదా నుంచి ఇప్పటి వరకు. సో ఇదే నా జర్నీ శేఖర్ గారితో ఐ దట్ హావ్ నోటిస్డ్. సో శేఖర్ గారు లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టారు కాబట్టి లవ్ స్టోరీ మూవీ కాకుండా మీరు ఇప్పటివరకు చూసిన లవ్ స్టోరీస్ లైక్ మూవీస్లో బెస్ట్ లవ్ స్టోరీ మీకు నచ్చిన మూవీ ఏంటి? కొన్ని మైండ్లో అలా ఉండిపోతాయి కదా. చాలా ఉన్నాయి నాకంటే. ప్యూర్ లవ్ మొగ్లే ఆజం ఇష్టం. మొగ్లే ఆజం ఓకే. దిలీప్ కుమార్, మధుబాల, అది ఖయామత్ సే ఖయామత్ తక్ ఇష్టం. మన దగ్గర మరో చరిత్ర, మూడు లాంగ్వేజ్ ఇష్టం. మీకు ప్రేమ్ నగర్ కూడా ఇష్టం. నిజంగా చెప్పాలంటే టూ మెనీ క్లాసిక్స్ అని మనకి మైండ్లో కొన్ని. గీతాంజలి ఆఫ్ కోర్స్, జనరేషన్, దేవదాస్. దేవదాస్ హిందీలో తక్కువ ఫాలో అయ్యాను. ఇంగ్లీష్ చాలా చెప్పొచ్చు. దెన్ మణిరత్నం గారి సినిమాలు మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ హెవీలీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఏం మాయ చేసావు అది ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి, మా జనరేషన్కి. మీకు సాయి పల్లవి? మౌనరాగం సూపర్. మౌనరాగం నా అలేపాయిదే కూడా నచ్చుతుంది. మ్యారేజ్ స్టోరీ అని ఒకటి మొన్న వచ్చింది కదా, స్కార్లెట్ జోహాన్సన్, అది చాలా ఉంది బట్ ఇప్పుడు అంతే మైండ్లో వస్తుంది. శేఖర్ గారి మూవీస్లో అన్ని మూవీస్ ఇష్టం అని మాత్రం చెప్పకండి. లవ్ స్టోరీ కాకుండా తను చేసిన మూవీస్లో ఫస్ట్ నచ్చే మూవీ? హ్యాపీ డేస్. ఓకే. అంటే అఫ్ కోర్స్ ఎందుకంటే పర్సనల్గా నన్ను యాజ్ అన్ యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ సినిమా. వెన్ నా కెరియర్ స్టార్టింగ్లో ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయింది. సో అప్పుడు ఆ సినిమా చూసి అది ఒక టెంప్లెట్ సినిమా అప్పుడు మాకు. అప్పుడు ఓకే, కాలేజ్ హీరోస్ చాలా న్యాచురల్గా ఉన్నారు, యూనో ఆ టేకింగ్ చాలా న్యాచురల్గా ఉంది అండ్ ఎమోషన్స్ వర్ వెరీ రియల్. సో ఆ సినిమా నన్ను అప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, హ్యాపీ డేస్. మీకు? I really like లీడర్. నాకు లీడర్ చాలా నచ్చింది. ఫిదా నాకు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లో కూడా ఉన్నాను, సో కొంచెం పార్షియల్ ఫిదాకి నేను. నాకు ఆనంద్ చాలా ఇష్టం. సాంగ్స్ కానీ అంటే కొత్తగా అనిపిస్తుంది, కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. అఫ్కోర్స్ మిగతా మూవీస్ అన్నీ కూడా ఇష్టం. హ్యాపీ డేస్ అయితే కాలేజ్ డేస్లో బీటెక్లో ఉన్నప్పుడు రిపీటెడ్గా చూశారు మొత్తం. నేను చదువుకున్న ఇయర్లో స్టూడెంట్స్ అందరూ రిపీటెడ్ ఒక్కొక్కరు 3-4 టైమ్స్ చూసిన మూవీ నాకు బాగా గుర్తుంది. ఆ డైలాగ్స్ అన్నీ డిస్కస్ చేసేవాళ్ళు, ఆ డైలాగ్స్ అన్నీ మాట్లాడుకునే వాళ్ళు. అంటే కొన్ని రోజులు ఆ మానియా అలా హ్యాపీ డేస్ మానియా నడిచింది. అండ్ రిలీజ్ అయ్యాక యాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తే కూడా వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, చాలా క్రేజీగా చూసారు అప్పట్లో ఆఫ్టర్ రిలీజ్. సో అది ఇంకా బాగా గుర్తుంది. బట్ ఐ లైక్ ఆల్ మూవీస్. సో మీ ఇద్దరు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్స్ ఉన్నాయా? అలా మనం ఏంటి రాసి పెడతామా తెలియదు, కరెక్ట్ టైం వచ్చేటప్పుడు మీరు థాట్స్ ఉన్నాయా నెక్స్ట్ ఏంటి అని?
ఐ మైట్ డూ అంటే అదే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే బాలీవుడ్ అంటే బాలీవుడ్ అది హిందీ చేస్తే బాలీవుడ్ హిందీలో లాంగ్వేజ్ తీద్దామని. ఓకే, మీరు సాయి పల్లవి ఆపర్చునిటీ వస్తే వెళ్దాం అనుకుంటున్నారా? మంచి క్యారెక్టర్ వస్తే వెళ్తాం అనుకుంటున్నాను. అంతే. సో ఏ లవ్ స్టోరీకైనా ఆ ఎమోషన్ని అంత స్ట్రాంగ్గా ఆడియన్స్కి కనెక్ట్ చేసేది డెఫినెట్గా మ్యూజికే. సో ఈ సినిమాలో పాటలు కూడా అంటే అన్ని నెంబర్స్ కనిపించాయి, మెలోడీ కనిపించింది, ఇట్లా పార్టీ నెంబర్ ఒకటి కనిపించింది, మంచి మంచి సాంగ్స్ అన్నీ హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉన్నాయి. సో 100% లవ్ స్టోరీకి మ్యూజిక్ అనేది చాలా హెల్ప్ చేసింది. సో మీకు పర్సనల్గా మ్యూజిక్ సాంగ్స్ ఫేవరెట్స్? హోల్ ఆల్బమ్ ఇస్ మై ఫేవరెట్. గుర్తుంది శేఖర్ గారు అంటే మనం షూటింగ్ స్టార్ట్ చేసే ముందే కంప్లీట్ ఆల్బమ్ నాకు వినిపించేశారు. ఐ థింక్ అప్పుడు ఓన్లీ సారంగ దర్యా ఇంకా రాలేదు, బట్ మిగతా సాంగ్స్ అన్నీ వినిపించేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ టైం వినిన వెంటనే ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా డిఫరెంట్గా అనిపించింది సౌండ్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే పవన్ వాడాడో ఇట్స్ వెరీ వెరీ న్యూ, వెరీ ఫ్రెష్. అండ్ ఎలా పట్టుకున్నాడో తెలియదు శేఖర్ గారు పవన్ని, బట్ సో హ్యాపీ హీ ఫౌండ్ హిమ్. అండ్ మ్యూజిక్ మనం ప్రతి సాంగ్ రిలీజ్ చేశాక సినిమాకి ఒక ట్రెండే మారిపోయింది. ఎస్పెషలీ లక్కీలీ లాక్డౌన్ ముందు రిలీజ్ చేసాం. సో ఆ 1 year అందరూ మన పాటలు విని 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 సినిమాకి చాలా మంచి హైప్ క్రియేట్ చేసింది. వెరీ హ్యాపీ. అయినా శేఖర్ గారి మూవీస్ అన్నిటికీ మ్యూజిక్ డెఫినెట్గా హిట్ అయ్యే ఉంటుంది, అంత పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటారు. శేఖర్ గారు మీ మూవీ మేకింగ్ ప్రాసెస్లో ఏదైనా ఒక క్వాలిటీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏవైనా అనిపిస్తాయా మీకు ఎప్పుడైనా? అంటే మాకు ఒకటి అనిపిస్తుంది, మీకు ఏమైనా నేను అది మీరు చెప్పాక చెప్తాను. ఫస్ట్ మీరు చెప్పండి, మీకేమైనా ఉన్నాయా అలాంటి మీ మీద మీకున్న కంప్లైంట్స్ ఏవైనా, ఇవి నేను చేంజ్ చేసుకుంటే బాగుంటుందని? నేను చెప్తా ఒక్క విషయం. నేను చెప్తా, తనకి ఎప్పుడు ఫిదా చేసేటప్పుడే తనకి ఒక ఫీలింగ్, హీ వాంట్స్ టు టేక్ అ ఫిల్మ్ దట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చాలా కోర్ ఆ ఎమోషన్కి నేను చాలా ఓపెన్గా ఉండాలి, ఏం రెస్ట్రిక్షన్స్ చేయకుండా ఇలా అవుతుందా అలా అవుతుందో అలా షుగర్ కోట్ ఏం చేయకుండా ఇలా ఒక లవ్ అంటే ఇలానే ఉండాలి, అన్ని అలానే రాగా చూపించాలి అని అప్పుడు ఒక్కసారి చెప్పారు. ఐ వాంట్ టు లెట్ దట్ ఎమోషన్ అవుట్ అలా ఒక్కసారి చెప్పారు. అది కొంచెం దిస్ ఫిల్మ్ లిటిల్ బిట్ ఒక 40% 50% వచ్చాము. సో దట్ ఈస్ కోర్ ఇది సంథింగ్ లైక్ దట్. అండ్ కంటెంట్ పరంగా నేను జనరలీ ఐఎమ్ హ్యాపీ అండి. అంటే ఏంటంటే చాలా కష్టపడి ఒక లైన్ అనుకుంటే ఎన్నెన్నో లైన్స్ అనుకుంటాం. నేను ఒకసారి నా నుంచి బయటకు రావడమే చాలా కష్టం, అందుకే అంత టైం పడుతుంది. రీవిజిట్ చేసి దీనికి ఇది అవసరమా, అందరి టైం ఎఫర్ట్ ఎనర్జీ అవసరమా. నేను ఇప్పుడు చేసేప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు ట్రావెల్ చేసి కింద మీద అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి టీం అంతా చేసి డబ్బులు అన్నీ చేసి ఇంత చేసిన దానికి ఆ థ్రెడ్ ఉంటుంది కదా, ఏదో చెప్పదు అనుకున్నాము, అది నేను చాలా జాగ్రత్తగానే సెలెక్ట్ చేసుకుంటాను. అది దానికి వాల్యూ ఉండాలి, దానికి ఒక రియల్ పర్పస్ ఉండాలి. సో కంటెంట్ పరంగా సినిమాల పరంగా నేను ఇది ఇంకొంచెం నేను సినిమా మేకింగ్ పరంగా నేను కొంచెం ఐ ఫీల్ నేను కొంచెం ఫాస్టర్ ఆర్ కొంచెం అదేంటి స్టర్న్ కొంచెం నేను కొంచెం అప్పుడప్పుడు అంటే ఇట్లా అంటే కొంచెం ఏమో ఐ థింక్ ఐ సీ నెక్స్ట్ టైం. సో నేను అనుకున్నది ఏంటంటే మీరు అట్లీస్ట్ 1 yearకి ఒక మూవీ వచ్చినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా మీ స్టైల్కి మీ మూవీస్కి, సో ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా రావమాట ఇట్లాంటి. ఐ థింక్ ద రీజన్ ఇస్ బికాజ్ తను చాలా రిసెప్టివ్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఎమోషన్స్. సో అన్ని చేసుకుని రాసుకుని అంత కొన్ని కొత్తదనం చెప్పాలి, ఇష్యూ చెప్పాలి, మళ్ళీ మ్యూజిక్ చేయించుకోవాలి, అన్నీ మెల్లగా లిరిక్స్ రాయించుకోవాలి. ఇప్పుడు ఇందులో లిరిక్స్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ అండ్ లిరిక్స్ అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క సినిమాలానే మనం అన్ని కూర్చుంటాము రాయిస్తాం అని. క్రియేటివ్ ప్రాసెస్ ఒక టైం లైన్ పెట్టలేము, కొన్ని తొందరగా జరుగుతాయి, కొన్ని ఇయర్స్కి వెళ్ళిపోతా ఉంటాయి. కొన్ని సినిమాలు ఇప్పుడు లీడర్ ల్యాండ్ అంత చాలా ఎఫర్ట్ అని 2-3 weeksలో రాసేస్తాను. పొలిటికల్ సిస్టమ్ బాగా తెలుసు కాబట్టి టక్ రాస్తాను. కొన్ని ఇట్లా క్రియేట్ చేయడం లవ్ స్టోరీసే చాలా డిఫికల్ట్ టు రైట్. సో టైం పడుతుంది అండ్ ఫాస్ట్ చేస్తే బాగుంటుంది. నాకు కూడా నేను ఫ్రీ అవుతా కానీ ఐ క్యాన్ అండ్ ఐ డోంట్ నో ట్రై చేస్తా కానీ చేయను. సో ఫైనల్లీ లవ్ స్టోరీ ట్రైలర్ చూసాక చాలా ఎమోషన్స్, చాలా డెప్త్ కనిపిస్తోంది ట్రైలర్లోనే. సినిమా ఎలా ఉండబోతుందో కూడా కొంచెం ఇమాజిన్ చేయగలము. సో ఫైనల్లీ మీరు లవ్ స్టోరీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు త్రూ అవుట్ జర్నీ అండ్ ఆడియన్స్కి?
చాలా పెద్ద విషయం, ఒక 3 లైన్స్లో చెప్పాలంటే ఏం Short and తెలీదు. sweet. మనం మీ సినిమా చూసిన తర్వాత ఇంకా మాట్లాడదాం దాని గురించి. బట్ ఇప్పుడు డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడాలి, కొంచెం సేఫ్గా వెళ్ళి చూడండి, ఎందుకంటే అప్పటి నుంచి మేము ఇబ్బంది పెడుతున్నాం లేదు, మేము అదే అండర్లైన్ చేసి థియేటర్స్లో వెళ్ళి చూడండి అని చెప్తున్నామా, బట్ అందరూ కేర్ఫుల్గా సేఫ్గా ఉండాలి కదా. సో అది కూడా చూసి కేర్ఫుల్గా ఉండి వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీని. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. చైతన్య సేమ్ అంటే లవ్ స్టోరీ 24th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. మనం ప్రొడ్యూసర్ సపోర్ట్తో ఈ సినిమాని థియేటర్స్లోనే చూపించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాం. అండ్ వాళ్ళు మనకు ఆ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఫైనల్గా ఒక డేట్ దొరికింది, థియేటర్స్కి వస్తున్నాము. సిచ్యువేషన్ కూడా బయట చాలా బెటర్గా ఉంది. ఫస్ట్ వేవ్ తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు సిచ్యువేషన్ వల్ల వెనక డేట్ రిలీజ్ క్యాన్సిల్ చేసాం. సో ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఫైనలీ 24th థియేటర్స్లో రాబోతుంది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ, అండ్ ఆ ఎమోషన్స్ మనం థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. సో అందరూ ప్రికాషన్స్ తీసుకొని, అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ద థియేటర్స్ కూడా కావాల్సిన కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ధైర్యంగా థియేటర్కి వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సినిమా ఎంజాయ్ చేయండి. మీరు సినిమా గురించి ఏం చెప్పదు, మేమే చూసాక ఎలా ఉందో చెప్తాం. తప్పకుండా చూడండి. డెఫినెట్గా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఇది. తప్పకుండా అందరం థియేటర్స్కి వెళ్ళే చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఏఎన్ఆర్ గారి ప్రేమ్ నగర్ లాగా ఇది కూడా సెప్టెంబర్ 24th రోజు మ్యాజిక్ రిపీట్ చేసేసి శేఖర్ గారి ఫ్యాన్స్ రిపీటెడ్ ఆడియన్స్ని కూడా క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.